హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద విలేజ్ తెలుగు వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మేమైతే మా ఊరు దగ్గర జరిగే రాష్ట్ర స్థాయి ఎడ్ల పరుగు పందాలకి అయితే వెళ్ళామండి. చూడండి ఫ్రెండ్స్, మనం వెళ్తున్నాం కదా, ఇట్టే వెళ్ళాలి. ఎద్దులైతే ప్రస్తుతానికి అయితే వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్. అక్కడ స్టార్ట్ అయిందో లేదో వీళ్ళైతే మనమైతే చూడాలండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి, వెళ్దాము. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి, మనకైతే ఒక ఎద్దుల బండి అయితే ఎదురొస్తుందండి. ఆ ఎద్దుల బండికి అయితే పరుగు పందెం అయిపోయినట్లా ఉంది, అందుకని చెప్పి అదైతే వెళ్ళిపోతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఎద్దులు చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయో. జనాభా కూడా వెళ్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. మాకు కూడా అప్పుడే తెలిసిందే, అందుకని చెప్పి మేము కూడా వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, మనమైతే ఇప్పుడైతే వెళ్దాము. ఈ ఎద్దుల పరుగు పందెం అయితే నేను వెళ్ళడం ఫస్ట్ టైం అండి. అంతకుముందు జరిగే కానీ నేనైతే వెళ్ళలేదు, ఇప్పుడే నేను ఫస్ట్ టైం వెళ్ళడం. నేను వెళ్తున్నాను కాబట్టి మీకు మ్యాక్సిమం చూపించే విధంగా అయితే నేనైతే చేస్తాను ఫ్రెండ్స్. చూడండి, మనమైతే వెళ్దాము ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అక్కడ కూడా ఒక ఎద్దుల బండి అయితే ఉంది, దాన్ని కూడా రెడీ చేస్తున్నట్లున్నారు. దానికైతే ఇప్పుడు పరుగు పందెం అయితే ఉన్నట్లు ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. నాకు కూడా మీరు ఎంతోమందికి సపోర్ట్ ఇస్తుంటారు, అలాగే నాకు కూడా సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీకోసం నేను మంచి వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్. మీకోసం అని చెప్పి నేను దూరం చెప్పి వచ్చాను ఫ్రెండ్స్, మీకు వీడియో పెట్టి చూపిద్దామని చెప్పి అయితే వచ్చాను. మీకు మ్యాక్సిమం అయితే చూపిస్తాను ఫ్రెండ్స్, ఏ విధంగా జరుగుతుంది ఇక్కడ ఎద్దుల పందెము. పరుగు పందెం దగ్గరికి మేమైతే ఆల్మోస్ట్ అలా వచ్చేసామండి. ఇక్కడైతే పార్కింగ్ ఉంది, అండ్ కొన్ని బళ్ళు అయితే కైలలో పార్కింగ్ చేస్తున్నారు, అండ్ డొంకకి పక్కన అయితే పార్క్ చేస్తున్నారండి. మనం కూడా ఇక్కడ బండి పార్క్ చేసుకుని అయితే మనమైతే వెళ్దామండి. ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, క్రౌడ్ చూడండి ఎలా ఉందో. రాష్ట్ర స్థాయి ఎద్దుల పందాలు జరుగుతుంది. బాగా కత్తిక రాష్ట్ర స్థాయి అది ప్రకాశం జిల్లా బలుగు వచ్చేది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా మీరు, ఇక్కడైతే బండి అయితే రెడీ అవుతుందండి. ఆ బండికి ఎద్దుల బండి అయితే కట్టేసుకొని బరి దగ్గరికి అయితే తీసుకెళ్తారు ఫ్రెండ్స్. చూడండి, మేమైతే ఇప్పుడైతే అక్కడే ఉన్నాము. చూడండి ఫ్రెండ్స్, బండి అయితే లాక్కెళ్తున్నారు కదా, దాన్ని ఇప్పుడు బరి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడి నుంచి అయితే వాళ్ళు పరుగైతే స్టార్ట్ చేస్తారండి. ఎంతో ఉత్సాహంగా మొదలుపెట్టిన ఈ పరుగు పందెంలో దయచేసి ఆడియన్స్ వారు దారి పద్ధతి వెళ్లాల్సిందిగా కోరుతున్నాం. బరి దగ్గరికి బండి తీసుకొచ్చిన వెంటనే పరుగైతే స్టార్ట్ చేయరండి. ఈ ఎద్దుల బండి కల్లా వాళ్ళు ఎద్దుల్ని పూజించి టెంకాయ కొట్టి ఆ తర్వాత అయితే పరుగు పందెం అయితే స్టార్ట్ చేస్తారండి. చూడండి, ప్రజెంట్ అయితే ఆ కార్యక్రమం జరుగుతుంది కదా. ఈ విధంగా వాళ్ళు కార్యక్రమం పూర్తయిన తర్వాత పరుగు అయితే స్టార్ట్ చేస్తారు ఫ్రెండ్స్. బండి పక్కగలగాలి, బండికి అట్టగలకూడదు, బండికి పక్కగలగాలి, బండి వెనకపోయే వాళ్ళు
ఆ ఊపిరి రావాలి మళ్ళీ అదే ఊపిరి రావాలి మళ్ళీ అదే ఊపిరి ఆయనకి చనిపోతుంది చూడు ఉండు బాబు ఇప్పుడు రెండు రావాలి వస్తున్నా అయితే ఆడుండే వాళ్ళకి ఆడే తిరిగే కాడే ఎద్దులు జంపులు కూడా ఎద్దులే బాగా పోరాడుతూ ఉన్నారు బండి కోసం వాళ్ళు ఆ టైమింగ్ కోసం చాలా అత్తిరాజు లాస్ట్ వారి బండి 5 నిమిషాల 28 సెకండ్లు ఖచ్చితంగా మేము టైమింగ్ ని బీట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు ఎంతో ఉత్సాహంగా బయలుదేరడానికి రెడీగా ఉన్నారు. దయచేసి ఆడియన్స్ పక్కన ఉండి చిన్నపిల్లలు పక్కన రావాలి. ఆర్గనైజ్ చొరవ తీసుకోవాలండి. విజయపల్లి గారు లక్ష్యాన్ని చేరింది 5 నిమిషాల 55 సెకండ్ల 75 ట్రాక్. టార్గెట్ కూడా లేదండి ఉంది. చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. టైంకి ఫ్రెండ్స్, ఒక ఎద్దుల బండి అయితే వెళ్ళేసి వచ్చేటప్పుడు రిటర్న్లు అయితే జనం పైకి అయితే వచ్చేసిందండి. కాకపోతే ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు ఫ్రెండ్స్. వాళ్ళు చాలా కష్టపడి కలిగిస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలిగించకండి. దయచేసి మీరు రోడ్లు అడ్డంగా ఉండకూడదు. కమిటీ వాళ్ళు ఆ బండికి గుర్తులు ఏమన్నా ఉన్నాయో జాతీకరణ చూసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ రాష్ట్ర స్థాయి ఎద్దుల పరుగు పందాన్ని నిర్వహించిన వారు పీజీఎం యూత్ ఈవెంట్స్. వాళ్ళది లోకల్ అనండి. వాళ్ళు ఈ పోటీలను అయితే నిర్వహించారు. దాదాపు ఈ పోటీల్లో వచ్చి 20 నుంచి 30 బళ్ళు అయితే పాల్గొన్నాయండి. నేను మీకైతే అన్ని బళ్ళను అయితే చూపించలేదు. కేవలం కొన్ని 4-5 బళ్ళు మాత్రం మీకైతే చూపించానండి. ఈ ఈవెంట్లో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, ఈ పీజీఎం ఈవెంట్ వారు చొరవతో జాటీలను అయితే ఇందులో తీసుకురాలేదు. జాటీలు అంటే ఎద్దలను తరిమేదానికైతే యూజ్ చేస్తారు. ఈ పరుగు పందెలు అయితే వాళ్ళు ఈ జాటీలను అయితే నిషేధించారండి. అందుకు ఇది చెప్పుకోదగ్గ విషయం అండి. చూడండి ఫ్రెండ్స్, ఎద్దులు అయితే ఏ విధంగా కలిసిపోయాయో. జాటీలు లేవు కాబట్టి వాటిని అయితే వాళ్ళు బాధలేదండి.
అదేవిధంగా కొండల నాగరాజు ఆయనకు మేము ఆల్రెడీ బస్ తెలియజేస్తాను. చిన్నపిల్లలు అట్టానందమ్మా, చిన్నపిల్లలు అట్టానండి. ఆయన ఎట్లు పెడతాయి దయచేసి దారిలో అట్టాలు ఉంది. దయచేసి వారికి మనం సపోర్ట్ వేస్తాండి. ఆగ్రహం స్థలం తీసుకోండి. ఐదు నిమిషాలండి, 5 నిమిషాలు కూర్చోండి. ఫ్రెండ్స్, ఈ ఈవెంట్ను పీజీఎం ఈవెంట్స్ వారు చాలా బాగా అయితే నిర్వహించారండి. చాలా సక్సెస్ అని చెప్పాలి. మొదటి బహుమతి అండ్ మూడో బహుమతి అయితే నేనైతే ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్ మీరు. రెండవ బహుమతి అయితే నాకైతే తెలియదండి, మేము పోయే సమయానికి అక్కడ అయిపోయిందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మన నెక్స్ట్ వీడియో అయితే మనం మళ్ళీ కలుసుకుందామండి.